మన లాస్ట్ వీడియోలో ఈ యూకే వీసా స్కామ్ కాంట్రవర్సీ మీద అసలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆడియోని పెట్టి ఆ వీడియోని పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసి ఏం చెప్పాం, మన వాళ్ళకి ఎవరైతే నందన గారు మధుకర్ గారు తాలూకా ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయండి అని చెప్పాం. అది మొత్తానికి వాళ్ళకి చేరి వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు. రెస్పాండ్ అయ్యి నిన్న నైట్ వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టారు. నాకు కొంతమంది పంపించారు యూకే వాళ్ళు. సో నేను వాళ్ళతో మాట్లాడాను కూడా, నైట్ మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడాను. బట్ వాళ్ళ ఆడియోస్ అన్ని పెట్టాలండి, ఎందుకంటే మరీ లెంత్ అయిపోతున్నాయి. అది తీసేయండి, నేను చెప్తాను వాళ్ళు ఏం మాట్లాడతారు. ఈమెయిల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఐడెంటిఫై చేసింది, వాళ్ళు రైస్ చేసింది చెప్తా. అసలు ఏం జరిగింది, ఆ ఈమెయిల్స్ ఏంటి, ఆ ఈమెయిల్ వీళ్ళు రైస్ చేసుకున్న ప్రాబ్లం ఏంటి, వీళ్ళ కన్సర్న్స్ ఏంటి అన్నది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ముందుగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి. మీ లైక్లు కొట్టడం వల్లే మన వీడియోలు రీచ్ అవుతున్నాయి, చేరాల్సిన చోటికి చేరుతున్నాయి. సో లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవే మీరు నన్ను సపోర్ట్ చేయడానికి, అంతే. ఇంతకు మించి ఇంకేమొద్దు. హైప్ పాయింట్స్ ఉంటే హైప్ పాయింట్స్ ఉంది. సరే, మ్యాటర్లోకి వెళ్దాం. ఈ ఎంటైర్ యూకే వీసా కాంట్రవర్సీ స్టార్టింగ్ పాయింట్ ఎవరైతే ఉన్నారో శివ గారు, ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇక్కడ ఇబ్రహంపట్నం పోలీస్ స్టేషన్లో, ఆయనతో మాట్లాడతా లాస్ట్ వీడియోలో మనం ఆడియో కాల్ ప్రజెంట్ చేస్తాం. ఏం కోరుకుంటున్నారు శివ గారు, అసలు మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారంటే, ఏమండి మేము అప్పులు చేసి డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు, అలా కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారు. సో మాకు ముందు మా డబ్బులు మాకు సెటిల్ చేస్తే చాలు, మేము కేసులు వెనక్కి తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని ఆయన చెప్పారు. మీరు అందరికి చాలామంది వినుంటారు, వినకపోతే వినండి ఒకసారి, లాస్ట్ వీడియోలో ఉంటుంది. సో మీ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం, ఇది చేరితే వాళ్ళు రెస్పాండ్ అయితే మేము ఓకే అన్నట్టు చెప్పారు. సో మనం మీకు చెప్పాం, మీరు వాళ్ళకి చేరవేశారు. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి బాధితులకి ఈమెయిల్స్ పెట్టారు. అరే ఈమెయిల్ వచ్చింది, ఏదో రెస్పాండ్ అయ్యారని చెప్పి నేను ఆ మాట అనగానే ఏంటి ఇట్లా ఈమెయిల్ వచ్చింది హ్యాపీలో ఏం పెట్టారు ఏంటి, సరే మొత్తానికి రెస్పాండ్ అయ్యారు. మరీ రెస్పాండ్ అవ్వకుండా మరీ ఇట్లా వదిలేసి, అరే మీరు అరుచుకుంటారా, గోల్ చేసుకుంటారా, మమ్మల్ని పీకేదేం లేదు, మాకు పోయేదేం లేదు అన్నట్టు వదిలేకుండా అరే రెస్పాండ్ అయ్యారు అని అనుకొని అసలు ఈమెయిల్ ఏం పెట్టారు పంపించండి అంటే ఈమెయిల్, వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్, కొన్ని మాట్లాడుతాను మాట్లాడారు. ఫస్ట్ అసలు ఈమెయిల్ ఏం పెట్టారు చదువుతాను. జనరల్గా అందరికి వచ్చే డౌట్లు మీకు వస్తాయి, వాళ్ళకి వచ్చిన డౌట్లు మీకు వస్తాయి, వాళ్ళు ఏం బాధపడుతున్నారు మీకు కూడా అర్థమైపోతుంది. ఈమెయిల్ ఏం పెట్టారు అంటే, డియర్ యూజర్ నేమ్ పెట్టారు, నేను తమ్నైల్లో కూడా పెట్టాను దాన్ని. థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఫార్మల్ కంప్లైంట్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. వీళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేశారు, ఎప్పుడు వీళ్ళకి ఈమెయిల్ చేశారంటే ఒక 3-4 నెలల క్రితం చేశారు. నోట్ దిస్ పాయింట్, సరేనా. టు అసిస్ట్ us in investigating your concerns, please provide copies of any evidence relating to payments you believe were made to the company, including bank statements. మీరు కొన్ని ప్రూఫ్స్ పెట్టండి, ఏవైతే మీరు కంపెనీకి పేమెంట్స్ చేశారో వాటి ప్రూఫ్లు పెట్టండి అని. ఇది ఎక్కడైనా కంపెనీ పేరు మీద తీసుకున్నారా, తీసుకోవాలా. అండ్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి గొంతు చించుకుంటుంది కదా, వీళ్ళ పేరు మీద, వీళ్ళ వైఫ్ పేరు మీద, వీళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, జ్యువెలరీ షాపులకి, ఏందది కటౌట్లు పబ్లిష్ చేస్తున్న వాళ్ళకి, బ్యాండ్ మేళం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే కంపెనీ పేరు అక్కడ ఉంటే తెలివి, అవునా కదా. నెక్స్ట్, బిలీవర్ నీడ్ కంపెనీ ఇంక్లూడింగ్ బ్యాంక్ స్టేట్మెంట్, ట్రాన్స్ఫర్ రిసీప్ట్స్, పేమెంట్ కన్ఫర్మేషన్స్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. పేమెంట్ కన్ఫర్మేషన్స్ అన్నీ వాట్సాప్ చాట్స్లోనే ఉన్నాయి. ఏమండి డబ్బులు వేసా వచ్చింది, ఏమండి అకౌంట్కి డబ్బులు వేసా వచ్చింది, ఏమండి మొత్తం 16,000 పౌండ్లు వేసా వచ్చింది, చార్ట్స్లోనే ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసినవే, అవన్నీ మీకు పంపించినవే. నెక్స్ట్, వన్స్ వీ రిసీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ విల్ రివ్యూ ద రికార్డ్స్ అండ్ కండక్ట్ ఏ థరో ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద మ్యాటర్. వీళ్ళు చేసిన పనికి వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. ఓకే, ఫాలోయింగ్ అవర్ రివ్యూ అవర్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ద రిలవెంట్ అథారిటీస్ విల్ అసెస్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అండ్ రెస్పాండ్ టు యూ రిగార్డింగ్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ కంప్లైంట్. వాళ్ళంతా రివ్యూ చేసి వాళ్ళకు టీం ఉందంట, వాళ్ళు చూసుకొని మొత్తం అంతా చెక్ చేసుకొని మీకు రెస్పాండ్ అవుతారు అని చెప్పి. నా క్వశ్చన్ ఇక్కడ, ఈ 3 monthsలో ఈ ఇచ్చిన తర్వాత 3-4 months నుంచి, లేదంటే అంతకుముందు ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారు, ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాండ్ అయ్యారు, ఓకే బాగానే ఉంది. ఈ ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర లేవా? మీకు నిజంగా తెలియదా? అంటే వీళ్ళ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయి తెలుసుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? సో దట్ వీళ్ళు ఏదైనా లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా కావేటి శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆయన నిన్న ఈరోజు చేరతారు అక్కడికి. వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ టీము కొన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకున్నాయి, వాళ్ళతో మీటింగ్ ఉంది. కరెక్ట్గా మీటింగ్ ముందే అంటే ఆ ప్రూఫ్స్ ఏంటో తెలుసుకుంటే దాని ప్రకారం వీళ్ళు డిఫెన్స్ని ప్లాన్ చేసుకుందామని మీ ప్లానా? సరే, ఇది కూడా సరేలే, నేను ఇది కూడా పాజిటివ్ నోట్లో తీసుకుందాం, ఇది కూడా ఓకే, చూద్దాం ఏంటి అని చెప్పి చదువుతున్నా. రెస్పాండ్ ఇన్ అడిషన్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో మీ అడ్రస్ని ప్రొవైడ్ చేయండి. ఎందుకు? సో దట్ వీ కెన్ మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ త్రూ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ప్రతిదీ అడ్రస్కి పంపిస్తారా,
లేదంటే మనిషి వచ్చి డోర్ బెల్ కూడా చెప్తాడా, అమ్మా పాలేసా పెరిగేసా అన్నది అని చెప్తారా? కమ్యూనికేషన్ అనేది త్రూ వాట్సాప్, అంటే త్రూ కాల్, త్రూ ఈమెయిలే కదా అవుతుంది, ఎలక్ట్రానిక్ మీడియం ద్వారానే కదా అవుతుంది. మీరేమో వచ్చి ఇంటికి వచ్చి లెటర్ ఏమి ఇవ్వరు కదా. కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చిన డౌట్ ఇది. ఎందుకు అడుగుతున్నారని చెప్పి వీళ్ళు భయపడుతున్నారంటే, మా ఇంటికైనా రౌడీలను పంపిస్తారా, మా ఇంటికైనా గోండాలను పంపిస్తారా, మమ్మల్ని బెదిరిస్తారా, వేరియస్ మీన్స్ ఏమైనా ట్రై చేస్తారా అని చెప్పి ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. ఏమంటే మీరు మనస్ఫూర్తిగా దీన్ని సెటిల్ చేసుకుందాం, సాల్వ్ చేసుకుందాం అంటే, అమ్మా అయిందేదో అయిపోయింది, ఇంకో నువ్వు ఇంత వేసావు, మా రికార్డ్స్లో ఉంది, నీ వాట్సాప్ చాట్స్ కానీ ఏవి కానీ ఇంత ఉన్నాయి, లేదు మీకు తెలియలేదు, మీకు గుర్తులేదు, మర్చిపోయారంటే కంపెనీకి పంపించారని కాకుండా మీరు మాకు ఎంత పంపించారు ఆ ట్రాన్సాక్షన్స్ పెట్టండి, ఆ స్క్రీన్ షాట్స్ పెట్టండి, నేను ఒకసారి రివ్యూ చేసుకొని మీకు పంపిస్తే అక్కడ వరకు ఎండ్ చేసి ఉంటే అది బాగుండదు. కంపెనీకి పెట్టండి, మా ఇన్వెస్టిగేషన్ టీం చెక్ చేసిద్ది, తర్వాత మీకు కమ్యూనికేట్ చేస్తాం. మీ కరెంట్ అడ్రస్ పెట్టండి. దేనికి పెట్టాలండి కరెంట్ అడ్రస్? ఏం చేయడానికి పెట్టాలి? బాధితులు లిటరల్గా భయపడుతున్నారు. ఏమంటే మాకు గనక ఏదైనా జరిగితే వీళ్ళే కారణం అని చెప్పి. మీకే కాదు, యాక్చువల్గా చెప్పాలండి, బాధితులుగా మాట చెప్పా, మీకే కాదు మాకేదైనా కూడా వాళ్ళే కారణం. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఈ విషయం మీద మాట్లాడిన ఎవరికైనా ఏదైనా కూడా వీళ్ళే కారణం. యాక్సిడెంట్ అయినా కూడా వీళ్ళే కారణం. వాళ్ళు కోరుకున్నది ఆయన మాటల్లో చాలా సింపుల్గా, ఏమంటే మా దగ్గర ఇంతమంది ఉన్నారు, ఓ 15 కోట్లు అయింది, మాకు సెటిల్ చేయండి, కేసు వెనక్కి తీసుకుంటాం, ఏది కావాలంటే అది చేస్తాం అన్నాడు. ముందు మమ్మల్ని ఈ ఊబులోంచి బయటపడండి, ఆ వడ్డీలకి అట్లా చచ్చిపోతున్నాం అని చెప్పి. దానికి మీరు పాజిటివ్ రెస్పాండ్ చేస్తే ఎంత ఈజీగా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అతి మంచితనం కూడా పనికిరాదేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. దీనికి మీరు పెట్టిన ఈమెయిల్ రెస్పాండ్ అయ్యారు అని చెప్పి ఆనందించాలా, లేదంటే మీరు ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతున్నందుకు బాధపడాలా? వాళ్ళు భయపడుతున్నారు లిటరల్గా, మమ్మల్ని ఇట్లా ఎదురు చేసేటట్టున్నారు అని చెప్పి. ఒకళ్ళు మాట్లాడితే ఏమంటారు, ఏమంటే మా అడ్రస్ కనుక్కోవాలంటే ఎంతసేపు పడుతుంది, ఏంటంటే మీరు ఇలా అంటున్నారు, నాకు భయంగా ఉందని. ఎందుకింత? మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మీరు సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి, మీ దగ్గర ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు బ్లాక్ చేసినవే, వాళ్ళు బ్లాక్ చేసింది ఏం లేదు. అమ్మా తప్ప ఏదో అయిపోయింది, ఇంకో నీ ట్రాన్సాక్షన్స్ చూస్తే నాకు ఎంత అయింది, లేదంటే నువ్వు పెట్టి ఎంత అయిందో, సో ఇలా సెటిల్ చేసుకుందాం అని చెప్పి మీరు క్లోజ్ చేసుకోవచ్చు. నాకు ఈ పంపించిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆస్కింగ్ ఫర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ ద రిటర్న్ ద మనీ. ఐ సెంట్ హిమ్ మనీ త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ టు పర్సన్ అకౌంట్స్, బట్ హీ ఈజ్ మెన్షనింగ్ అబౌట్ ద కంపెనీ అకౌంట్ ట్రాన్సాక్షన్. వీళ్ళకి ఇది రెస్పాండ్ అయ్యి సాల్వ్ చేసుకున్నట్టు అనిపించట్లా, కొత్త డౌట్లు వస్తున్నాయి. మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే ట్రాన్సాక్షన్స్ పెట్టండి అనాలి, కానీ వీళ్ళు ఏమన్నారంటే కంపెనీకి పంపించినాయి అంటే కంపెనీ గారు పంపించినవి లేవు, మేబీ 1-2 ఉంటాయేమో, విచ్ ఐఎమ్ నాట్ షూర్. సో ఇది కావాలని ఒక మెలిక, మీరు కంపెనీకి పెట్టలేదు కాబట్టి మీకు మాకు సంబంధం లేదు, మీరు ఎవరికి పెట్టారో, ఎవరా మధుకరో, ఎవరా రమానందనో, ఎవరు ఇంకొక XYZ అని అందామని ఒక మెలిక. ఏమంటే ఆ బ్యాంకులు ఆ అకౌంట్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్లు, ఆ అకౌంట్లో ఉన్న ఐడీలు అన్నీ తీసేస్తే వచ్చేవండి డీటెయిల్స్. మీకు డబ్బులు ఏదో మాకు తెలియకుండా డబ్బులు పడిపోయారంటే ఊరుకుంటారా? లేదంటే మీరు లోన్లు ఇచ్చాం, మాకు వీళ్ళందరూ లోన్లు కట్టారంటే ఈజీగా అయిపోతుందా? ఇవన్నీ చేసి ఎవరైనా యూకేలో మీరు ఏంటో కొంతమంది ఎవరైనా భయపడతారు, లేదంటే వాళ్ళకు కూడా ప్రమాదం అని చెప్పి వెనక్కి తగ్గుతారు అనుకుంటున్నారు. ఎవరైనా ఒకళ్ళు తెగించిన వాళ్ళు ఉంటే మీకు ఎంత ప్రమాదం, ఎందుకు ఇంత పెద్ద చేసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నెక్స్ట్, వై హీ హ్యాస్ టు డూ ద ఇన్వెస్టిగేషన్? హీ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అబౌట్ ద మనీ ట్రాన్స్ఫర్ టు హిస్ పర్సనల్ అకౌంట్ ఇన్ అవర్ మెసేజెస్. ఐ గాట్ ద అప్రూవల్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హిమ్. ఎందుకు మళ్ళీ మీకు ఇవన్నీ పెట్టాలి? ఆల్రెడీ మీరు అప్పుడే ఒప్పుకున్నారు, అప్పుడే వచ్చినాయని చెప్పారు, ఆ మెసేజ్లు అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ఇవన్నీ డీటెయిల్స్ అని, మీరు అసలు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలని? వై ఈజ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈజ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ లీగల్ అడ్వైజర్. ఇవి లేనిపోని డౌట్స్ అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పితే ఈమెయిల్ వల్ల ప్రయోజనం లేదు. మీరు సెటిల్ చేసుకోవాలి, దీన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ అప్రోచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ కమ్యూనికేషన్. ఈ విషయం కూడా ఎవరైనా ఉంటే లాస్ట్ టైం ఫార్వర్డ్ చేసిన వాళ్ళు దయచేసి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు లిటరల్గా భయపడుతున్నారు. వాళ్ళు ఇది 3-4 నెలల క్రితం పెట్టినవి. సరే మీరు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే ఎవడ మనల్ని ఏం చేస్తాడులే ఏంటని అనుకున్నారు. ఇప్పుడు పెద్దదైంది కాబట్టి రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అట్లీస్ట్ గుర్తించి ఇదొకటి జరుగుతుంది, ఇదొకటి బాధపడుతున్నారు, దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు రెస్పాండ్ అయినందుకు కూడా థ్యాంక్ యూ, దీనికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్న జరిగింది, థ్యాంక్ యూ. బట్ మీరు సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఇది మాత్రం పద్ధతి కాదు.
మీ ట్రాన్సాక్షన్స్ పెట్టండి అంటే ఒక పద్ధతి, పోనీ మీ దగ్గర అసలు లేదు, వీళ్ళు డీటెయిల్స్ లేవు, అబ్బో మాకు 100 మంది చేశారయ్యా, నీకేం తెలుసా బాబు, మాకు 100 మంది చేశారు, ఇప్పుడు ఎక్కడి నుంచి తోడేది ఆ బావిలో నుంచి అని అనుకుంటే, కంపెనీకి పెట్టింది అనకుండా మీరు మా కోసం ఈ ప్రాసెస్, ఈ సివైఎస్ కోసం చేసిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ పెట్టండి, నేను క్రాస్ వెరిఫై చేసుకుంటా, తర్వాత మనం మాట్లాడుకుందాం, మ్యూచువల్గా దీన్ని సాల్వ్ చేసుకుందాం అన్న విధంగా ఉండాలి తప్పితే, బాధితులకు భరోసా కల్పించే విధంగా ఉండాలి తప్పితే, మీ ఈమెయిల్ కమ్యూనికేషన్ బాధితులు భయభ్రాంతులకు గురి చేసేలా ఉండకూడదు, వాళ్ళని థ్రెటన్ చేసే విధంగా ఉండకూడదు బై ఎనీ మీన్స్. వీళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళ లాయర్ ఏదో ఐడియా ఇచ్చి ఉంటారు నాకు తెలిసి, వేరే లాయర్ ఎవరో మీకు అసలు ఎందుకంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, బాధితులుగా మీరు ఏమైనా వాళ్ళకి పెట్టారా, ఏమైనా అఫీషియల్గా పెట్టారంటే, ఇంకోటి మేము ఈమెయిల్స్ పెట్టాం అంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, దీని మీద అసలు కంపెనీ మీరు రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ ఎందుకు అవ్వలేదని చెప్పి వీళ్ళు బ్లేమ్ చేస్తారని చెప్పి ఇప్పుడు దీని మీద ఒక మెయిల్ పడేసినట్టు అనిపిస్తుంది నాకు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇంకోటి మీరు రెస్పాండ్ అయ్యామని, దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు రెస్పాండ్ అయ్యామని ఏదో కోర్టుకు చూపించుకోవడానికి ఏదో క్రియేట్ చేసినట్టు ఉంది. ఇంకొన్ని పెట్టాం, కంపెనీకి పంపించిన ట్రాన్సాక్షన్స్ పెట్టమని చెప్పు, వీళ్ళెవరు పెట్టలేదు, వీళ్ళెవరు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి. నేను ఈ వీడియో ద్వారా బాధ్యతలు చెప్తుంది ఏంటంటే, రిప్లై ఇవ్వండి, ఎస్ రిప్లై ఇవ్వండి, ఈమెయిల్కి ఇచ్చి మొత్తం అసలు రెస్పెక్ట్ఫుల్గానే ఇచ్చి, ఇంకోండి డియర్ మధుకర్ గారు, మీకు కాదు కంపెనీకి కాదు, మీరు చెప్పిన విధంగా మన మధ్య జరిగిన కమ్యూనికేషన్ పరంగా మీరు చెప్పిన విధంగా నేను ఈ అకౌంట్కి వేసా, మీరు చెప్పిన దాని వాట్సాప్ చాట్ ఇది, దాని ప్రూఫ్ ఇది, మీరు చెప్పిన దానికి ప్రూఫ్ ఇది, నేను ఈ అకౌంట్లో వేసానంటానికి ఈ 1 2 3 4 స్క్రీన్ షాట్స్, అండ్ మీరు కన్ఫర్మ్ చేసిన దానికి అనడానికి ఇంకో ఈ 6th స్క్రీన్ షాట్, మీరు వాట్సాప్లో చేశారు ఇది 6th స్క్రీన్ షాట్, అండ్ మీ పేరు ఇది, ఇంకోండి మీ నెంబర్ ఇది, మేము పెట్టిన బ్యాంక్ అకౌంట్లు ఇవి అని పెడితే, తర్వాత ఈ నెంబర్ నాది కాదు, ఈ మెసేజ్ నాది కాదు అన్నా, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లు వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్లే కాబట్టి అక్కడ అట్లీస్ట్ ఆ వెరిఫికేషన్లో అయినా సరే, ఇన్వెస్టిగేషన్లో అయినా సరే దొరికేస్తారు. మీరు పెట్టేయండి, రిప్లై ఇవ్వండి. రిప్లై ఇవ్వకుండా వీళ్ళు మమ్మల్ని రెసిడెన్షియల్ అడ్రస్ పెట్టద్దు, అసలు కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ పెట్టద్దు, అండ్ అది మెన్షన్ చేయండి ఆల్సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్ ఆర్ దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి, సో మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేయండి. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మీరు కమ్యూనికేట్ చేసినందుకు ముందు కమ్యూనికేట్ చేసి ఏఎస్ఏపీ సాల్వ్ చేయండి, బికాజ్ వీఆర్ పేయింగ్ దీస్ అమౌంట్స్, ఇంట్రెస్ట్ లేని కడుతున్నాం, సో తొందరగా సాల్వ్ చేయండి అని చెప్పి ప్రాపర్గా పెట్టండి. మీరు రెస్పాండ్ అవ్వకుండా వదిలేస్తే దాన్ని కూడా వాడతారు. అంటే ఇదే అని కాదు, మీ లాయర్ని అడిగి, నేను చెప్పిందని కాదు, మీ లాయర్ని అడిగి ఎలా దీనికి రెస్పాండ్ అయితే బాగుంటుంది అని చెప్పి, మీ దగ్గర లాయర్ ఉన్నారు కాబట్టి ఎలా దీనికి రెస్పాండ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని ఆ విధంగా రెస్పాండ్ అవ్వండి. వదిలేయద్దు, ఒక లూప్ హోల్ కూడా మనం వదిలేయకుండా పోరాడదాం, అది లేకుండా అది పెట్టండి, పెట్టాక అప్పుడు మళ్ళీ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అని. ఈ రెసిడెన్షియల్ అడ్రస్ అడగటాలు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తానంటాలు, ఇవన్నీ మ్యాటర్ వాళ్ళ సైడ్ ఏదో రెస్పాండ్ అయ్యాము అని పాజిటివ్గా తిప్పుకోవడానికి తప్పితే హెల్ప్ చేయడానికి పెట్టినట్టయితే అనిపించండి. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి. నేను ఒకరితో మాట్లాడితే వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు, ఎందుకంటే అంటే ఎగ్జాజరేట్ అవుతున్నారేమో అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియదండి, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ గల వ్యక్తులు, మాకు వాళ్ళ గురించి చాలా విషయాలు ఇండైరెక్ట్గా కొంతమంది చెప్పారు, అది తెలుసుకున్న దగ్గర నుంచి మాకు భయం వేస్తుంది అది అని. కొంతమంది ఇదే భయంతో కూడా రావట్లా బయటికి. నేను నష్టపోయాను అని అనుకుంటే మీరు కామెంట్ పెట్టడం వల్ల, నాకు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్కి ఇంకొకరికో మెసేజ్ చేయడం వల్ల మీ నష్టం ఎవరు భర్తీ చేయలేరు. మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే, ప్రూఫ్సే ఉండాలి, ఆ ప్రూఫ్స్ పట్టుకొని రండి. ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ మీరు తీయటం ఎంతసేపు పట్టదు, అవి పట్టుకొని రండి. రేపన్న రోజు న్యాయం ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి బై ఎనీ మీన్స్. అది లా ద్వారా జరిగిద్దా, బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ జరిగిద్ది, ఎట్లా జరిగిద్ది నాకు తెలియదు, జరిగిద్ది, ఆ నమ్మకం అయితే ఉంది నాకు, జరగాలి కూడా, అప్పుడు మీకు జరిగిద్ది. తర్వాత మీరు ఇదంతా అయిపోయి సపరేట్గా వచ్చిన తర్వాత యూజ్ ఉండదని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు వచ్చింటే అందరితో పాటు అవుతుంది. సో ఎవరెవరైతే ఈమెయిల్స్ మీకు రాలేదు అని అనుకుంటున్నారో, మీరు ప్రాపర్గా కంప్లైంట్ చేశారా లేదా, వాళ్ళకి పెట్టారా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. ఉంటే పెట్టండి, ఇప్పుడు పెట్టండి ఈమెయిల్. ఏమైంది, ఎవరైతే పెట్టలేదో, ఒక ఆయన అన్నారు ఏంటి నాకేం ఈమెయిల్ రాలేదంటే, మీరు పెట్టండి. ఒకవేళ మీరు పెట్టకపోయి ఉంటే, ఇంకో నేను మీకు ఇంత ఈ టైమ్స్లో ఇచ్చాను అని చెప్పి మీ దగ్గర ఉన్న కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి సార్, కీలకమైన ఆధారాలు, అవి మాత్రం షేర్ చేయొద్దు. ఇవి కీలకమైన ఆధారాలు కూడా షేర్ చేయొద్దు. ఎనీథింగ్ ఇప్పుడు నేను చెప్పానని కాదు, మీ లాయర్తో ఒకసారి కన్సల్ట్ చేసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు లాయర్తో ఒకసారి కన్సల్ట్ చేసి మీ గ్రూప్లో మీరు మాట్లాడుకొని అందరూ ఏదైనా సరే ఒకళ్ళు అడ్వైస్ తీసుకొని ఒకళ్ళు తోడుగా పని చేయండి. ఏం చేసినా
నేను చెప్పానో ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చేయొద్దు లేండి, అది రైట్ కూడా కాదు. మీరు అందరు కలిపి ఒక పాయింట్ మీద ఉండాలి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే. ఇదే మీ బలం, ఇది బలహీనత. బలంగా ఉంటారు, అలా ఉంటారో మీ ఇష్టం, చూసుకోండి. సో ఇది సంగతి. నేను నైటే కన్వే చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. అలాగే ఆడియో కాల్ కూడా పెడితే ఏమవుతుందంటే 30 నిమిషాలు 40 నిమిషాలు ఎక్కువైపోతుంది. నేను వాళ్ళ పాపం పాయింట్తో పాటు వాళ్ళ ఎమోషన్స్ కూడా చెప్పుకున్నారు, అది నేను తీసేలాపోతున్నా. అది ఏంటంటే ఇంకా బాధ వేస్తుంది. ఆయన భయంగా చెప్తుంటే నా బాధ వేసింది. ఫ్యామిలీ, పిల్లలు, బయటికి వెళ్తే ఏమైద్దో అన్నీ ధైర్యం కూడా చెప్పలేకపోతున్నాం. అందుకని ఆడియో కాల్ అంతా పెట్టకుండా జస్ట్ నా మాటల ద్వారా కన్వే చేస్తాను. చలో, ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చూసి మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి. ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, నమ్మేవాళ్ళు. ఆబ్వియస్గా ఇన్ని జరిగిన, ఇన్ని ప్రూఫ్స్, ఇంతమంది బాధితులు, ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము నమ్మో ఇది జరగలేదు అని అనుకుంటే ఇంక మీకే వదిలేస్తున్నాను అది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.